యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద గళం ఎత్తడంలో యూత్ కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, అలాగే ప్రతి గ్రామాన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభలు నిర్వహించి యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క యువతీ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున తాము మరోమారు బరిలో ఉన్నామని, నియోజకవర్గ యువత మరోమారు తమను ఆశీర్వదించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బడుగు వంశీ, మల్లారం రాజేందర్, దయ్యాల జాన్, ఎన్ఎం సాగర్, గుడిసె శివ, బడుగు ప్రదీప్, దినేష్, మాదరి సన్నీ, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేములవాడ ఉన్నటువంటి యాచకులకు మరి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో యూత్ బలోపేతం కోసం మా వంతు వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన మా వంతు తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రానున్న రోజులలో ప్రతి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుండి యువకులను ఏకం చేస్తూ మరి యూత్ కాంగ్రెస్ బలోపేతానికి మా వంతు మేము తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు ఆదిత్యనారాయణ గారి ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండి మరి యూత్ కాంగ్రెస్ పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రేపటి నుంచి మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తా ఉంటే మరి యూత్ కాంగ్రెస్ మేము ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా మరి మేము ముందు వరుసలో ఉండి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గతంలో చూసుకున్నట్టుంటే గతంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగింది. రేపు రానున్న ఎలక్షన్ లో కూడా మరి ఏదైతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో మీ తెలంగాణ రాష్ట్ర మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకునికి మేము యూత్ కాంగ్రెస్ పక్షాన ఏ రాత్రి అయినా పగలైనా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా తెలంగాణ వేములవాడలో మరి ఈ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు చేసుకోవడం మరి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.